హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం తలంబ్రాలు పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే ఉదయం 8 గంటలు హాల్లో అమూల్య పార్వతమ్మ కూర్చుని ఉన్నారు. అమూల్య చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఆమె స్పీచ్ థెరపీ ప్రాక్టీస్ చేస్తుంది. ఆ అమ్మ అమూల్య ప్రయత్నిస్తుంది. బాగా వస్తుందమ్మా, ఇప్పుడు కాఫీ అని చెప్పు. పార్వతమ్మ ప్రోత్సహిస్తుంది. కాఫీ అమూల్య కొంచెం కష్టపడినాం సుష్టంగానే పలికింది. పార్వతమ్మ చప్పట్లు కొట్టింది. అంతే తల్లి, చూసావా భయం పోతే గొంతు ఎంత బాగా పలుకుతుందో. అమూల్య ముఖంలో చిన్నపిల్లల ఆనందం కనిపించింది. ఆమె వెంటనే వంటింట్లోకి వెళ్ళి ఈశ్వర్ కోసం కాఫీ కలిపింది. ఆమెకు ఆశగా ఉంది. ఈ కాఫీ కప్పును ఈశ్వర్కిచ్చి తన గొంతుతో ఈశ్వర్ కాఫీ అని పిలవాలని. అమూల్య కాఫీ కప్ పట్టుకుని ఈశ్వర్ స్టడీ రూమ్ వైపు వెళ్ళింది. తలుపు కొంచెం తెరిచే ఉంది. లోపల ఈశ్వర్ ఫోన్లో ఎవరితోనే సీరియస్గా మాట్లాడుతున్నాడు. అతని గొంతులో ఎప్పుడు లేని ఆందోళన, అసహనం అమూల్య గమనించింది. చూడండి మేనేజర్ గారు, నాకు ఆ విషయం అనవసరం. ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్తే మనం ఏం చేయగలం? వాళ్లకు నమ్మకం కలిగించాలి. జగపతి అరెస్ట్ అయ్యాడు కదా, ఇక ప్రాబ్లం ఏముంది? ఈశ్వర్ అడుగుతున్నాడు. అవతల వైపు నుండి సమాధానం వినగానే ఈశ్వర్ ముఖం పాలిపోయింది. ఏంటి, అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయా? జగపతి మన కంపెనీ పేరు మీద అక్రమ లావాదేవీలు జరిపాడా? షట్! ఈశ్వర్ కోపంతో టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. అమూల్య ఉలిక్కిపడింది. చేతులని కాఫీ కప్ వణికింది. సరే, నేను చూస్తాను. ఈ విషయం బయటకు రానియకండి. స్టాఫ్కి జీతాలు ఆపొద్దు. నా పర్సనల్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఈశ్వర్. అతని కుర్చీలో వెనక్కి వాలాడు. కళ్ళు మూసుకుని తల పట్టుకున్నాడు. అతని ముఖంలో తీవ్రమైన అలసట, ఓటమి ఛాయలు కనిపిస్తున్నాయి. జగపతి జైలుకు వెళ్లే ముందు వేసిన చివరి ఎత్తుగడ ఇది. ఈశ్వర్ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం. అమూల్య నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. ఈశ్వర్! ఆ పిలుపు వినగానే ఈశ్వర్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అమూల్యను చూడగానే తన ముఖంలోని ఆందోళనను దాచుకోవడానికి ప్రయత్నించాడు. ఒక కృత్రిమ నవ్వు తెచ్చుకున్నాడు. అమూల్య, నువ్వా? రా కూర్చో. వావ్, కాఫీ తెచ్చావా? థ్యాంక్స్ అని మామూలుగా ఉండడానికి నటించాడు. అమూల్య కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టింది. ఆమె ఈశ్వర్ కళ్ళలోకి సూటిగా చూసింది. భర్త కళ్ళలో దాగున్న బాధను భార్య కంటే బాగా ఎవరు పసిగట్టగలరు? ఆమె తన చేతిని ఈశ్వర్ నుదుటి మీద పెట్టింది. ఏమైంది అని అడిగింది. ఈశ్వర్ ఆమె చేతిని పట్టుకుని, ఏం లేదు అమూల్య, చిన్న బిజినెస్ టెన్షన్ అంతే, సహజమే కదా అని సర్ది చెప్పబోయాడు. అమూల్య తల అడ్డంగా ఊపింది. ఆమె నోట్ ప్యాడ్ తీసుకుని రాసింది. మీరు నాతో అబద్ధం చెప్పలేరు. మీ కళ్ళలో భయం కనిపిస్తుంది. ఆ చిన్న విషయం కాదు, దయచేసి చెప్పండి. భారం పంచుకుంటే తగ్గుతుంది. ఈశ్వర్ నిట్టూర్చాడు. ఇక దాచి లాభం లేదు. అవును అమూల్య, పరిస్థితి కొంచెం గంభీరంగానే ఉంది. జగపతి జైలుకు వెళ్తూ నా కంపెనీని నాశనం చేసి వెళ్ళాడు. నా అకౌంట్స్లో అవకతవకలు జరిగాయని ఐటీ రైడ్ జరిగేలా ప్లాన్ వేశాడు. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ అయ్యాయి. ఇన్వెస్టర్స్ భయపడి షేర్స్ అమ్మేసుకున్నారు. కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది అని నిజం చెప్పేశాడు. అమూల్య షాక్ అయింది. ఇన్ని రోజులు ఈశ్వర్ ఇంత పెద్ద సమస్యను గుండెల్లో దాచుకొని తిరుగుతున్నాడా? ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది అమూల్య. తెలీదు అమూల్య, లాయర్స్తో మాట్లాడుతున్నాను, కానీ దీనికి టైం పడుతుంది. ఈలోగా అప్పుల వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు ఇంటి మీదకు వస్తే అమ్మ నాన్నలు తట్టుకోలేరు. మన పరువు బజారున పడుతుంది. ఈశ్వర్ గొంతుల ఆవేదన. అమూల్య ఆలోచించింది. ఆమె ఈశ్వర్ చేతిని గట్టిగా నొక్కింది. నేనున్నాను అంది. ఆ రెండు మాటల్లో కొండంత ధైర్యం ఉంది. మధ్యాహ్నం హరిణి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చింది. ఆమె చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. అత్తయ్య, మామయ్య, గుడ్ న్యూస్ అని అరిచింది. సుభద్రమ్మ, విశ్వనాథం గారు హాల్లోకి వచ్చారు. రవి కూడా తన రూంలోంచి వచ్చాడు. ఏంటి అంత సంతోషం అడిగింది సుభద్రమ్మ. నాకొక పెద్ద మ్యూజిక్ కంపెనీలో ఆఫర్ వచ్చింది. అది కూడా ఒక డివోషనల్ ఆల్బమ్, రేపే రికార్డింగ్, అడ్వాన్స్ కూడా ఇచ్చారు అని హరిణి ఒక చెక్ చూపించింది. అందరూ సంతోషించారు. మొన్నటి చేదు అనుభవం తర్వాత హరిణి
డిప్రెషన్లోకి వెళ్లకుండా ఇలా తన కాళ్ళ మీద తాను నిలబడ్డం నిజంగానే సంతోషించదగ్గ విషయం. చాలా సంతోషం తల్లి, దేవుడు నిన్ను చల్లగా చూడాలి అని విశ్వనాథం గారు ఆశీర్వదించారు. రవి హరణ్ని హగ్ చేసుకున్నాడు. కంగ్రాట్స్ హరణి, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. హరణి స్వీట్ బాక్స్ తెరచి అందరికీ పెట్టింది. చివరిగా అమూల్య దగ్గరికి వెళ్ళింది. అక్క తీసుకో, నా ఫస్ట్ సక్సెస్ అంది. అమూల్య స్వీట్ తీసుకుని హరణి బుగ్గ నిమిరింది. మంచిది అని చెప్పింది. కానీ సంతోషం మధ్యలో ఈశ్వర్ మాత్రం ఒక మూల మౌనంగా నిలబడి ఉన్నాడు. మరదలి విజయం అతనికి సంతోషాన్నిచ్చినా తన ఓటమి తాలూకు బాధ అతన్ని నవ్వనీయడం లేదు. హరణి అది గమనించింది. బావ ఏంటి డల్గా ఉన్నారు, నా పాట మీకు ఇష్టం లేదా అని అడిగింది. ఈశ్వర్ ఉలిక్కిపడ్డాడు. అయ్యో అలా ఏం లేదు హరణి, కంగ్రాట్స్, చాలా హ్యాపీ అని నవ్వాడు. కానీ ఆ నవ్వు పెదాల వరకే వచ్చింది. అమూల్య ఈశ్వర్ పరిస్థితిని గమనించి టాపిక్ మార్చింది. అత్తయ్య భోజనం చేద్దామా అని అడిగింది. ఆ సాయంత్రం ఇంటి ముందు ఒక కారు ఆగింది. అందులోంచి సూటు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు దిగారు. వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్స్. సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఆపాడు. ఎవరు సార్? ఈశ్వర్ గారిని కలవాలి, బ్యాంక్ నుండి వచ్చాం, నోటీస్ ఇవ్వాలి అని గట్టిగా చెప్పారు. శబ్దం విని ఈశ్వర్ బయటకు వచ్చాడు. అమూల్య రవి కూడా వచ్చారు. రండి సా, లోపలికి రండి, ఈశ్వర్ మర్యాదగా పిలిచాడు. వాళ్ళు బయట మాట్లాడితే అందరు వింటారు. వాళ్ళు హాల్లోకి వచ్చారు. మిస్టర్ ఈశ్వర్, మీ కంపెనీ లోన్ రీపేమెంట్ 3 నెలలుగా పెండింగ్లో ఉంది. మీ అకౌంట్స్ సీజ్ అయ్యాయి కాబట్టి మేము రికవరీ ప్రాసెస్ మొదలు పెట్టాలి. మీ ఆస్తులు జప్తు చేయడానికి నోటీస్ ఇది అని ఒక పేపర్ ఇచ్చారు. విశ్వనాథం గారు పేపర్ చదువుతూ ఉండగా అది విన్నారు. జప్తునా? మా ఇల్లునా? ఆయన గుండె దర్దల్లాడింది. సుభద్రమ్మ భయపడిపోయింది. ఏం జరిగింది ఈశ్వర్, మనకేంటి కష్టం? ఈశ్వర్ తలదించుకున్నాడు. నాన్న, జగపతి చేసిన మోసం ఇది, నా తప్పు లేదు. కానీ ప్రస్తుతానికి మన చేతులు కట్టేసి ఉన్నాయి. బ్యాంక్ ఆఫీసర్ కఠినంగా అన్నాడు. మాకు అవన్నీ అనవసరం సార్, వచ్చే సోమవారంలోగా 50 కోట్లు కట్టాలి, లేకపోతే ఈ ఇల్లు వేలానికి వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం. 50 కోట్లు వారం రోజుల్లో అసాధ్యమా? విశ్వనాథం గారు సోఫాలో కూలబడ్డారు. ఈ వయసులో ఇల్లు పోతే మనం ఎక్కడికి వెళ్తాంరా, మన పరువు ఏమవుతుంది? హరిణి రవి కూడా షాక్లో ఉన్నారు. ఈశ్వర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నాన్న, నన్ను క్షమించండి, నేను ఫెయిల్ అయ్యాను. సుభద్రమ్మ ఏడుస్తూ కొడుకును హత్తుకుంది. నీ తప్పు లేదని మాకు తెలుసురా, కానీ విధి మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తుంది? అమూల్య మాత్రం ఏడవలేదు. ఆ మెదడు వేగంగా పనిచేస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలి, ఏడవటం వల్ల సమస్య తీరదు. ఆ మౌనంగా తన గదిలోకి వెళ్ళింది. అందరు హాల్లో దుఃఖంలో ఉన్నారు. కాసేపటికి అమూల్య కిందకి వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది. అందరూ ఆమె వైపు చూశారు. అమూల్య బ్యాగ్ని టేబుల్ మీద పెట్టింది. జిప్ తీసింది. అందులో ఆమె పెళ్లికి చేయించుకున్న నగలు, ఈశ్వర్ కొనించిన డైమండ్ నెక్లెస్, పట్టీలు, వడ్డానం అన్నీ ఉన్నాయి. అంతేకాదు ఆమె పేరు మీద ఉన్న ఫామ్ హౌస్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. అమూల్య ఈశ్వర్ వైపు చూసి ఆస్తుల పత్రాలు, నగలు ముందుకు జరిపింది. తీసుకోండి అని చెప్పింది. ఈశ్వర్ లేచి నిలబడ్డాడు. వద్ద అమూల్య, పిచ్చిపండు చేయకు, అవి నీ స్త్రీధనం, నీ భవిష్యత్తు కోసం దాచుకోవాల్సినవి. నా అప్పుల కోసం నీ నగలు అమ్మను. అమూల్య అతని దగ్గరికి వెళ్ళి గొంతు సవరించుకుంది. మీరే నా భవిష్యత్తు అని సుష్టంగా పలికింది. ఈ ఇల్లు మనందరిది, ఇది పోతే నగలెందుకు అని అడిగింది. సుభద్రమ్మ లేచి వచ్చి కోడల్ని హత్తుకుంది. ఎంత గొప్పదానివే తల్లి, కన్న బిడ్డ కూడా ఇంత చేయదేమో. మా పరువు నిలబెట్టడానికి నీ నగలు ఇస్తున్నావా? హరిణి కూడా కదిలిపోయింది. తనిన్నాళ్ళు అక్కను ద్వేషించింది, కానీ అక్క కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తుంది. హరిణి వెంటనే తన గదిలోకి పరిగెత్తింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి నగలు, తనకు వచ్చిన అడ్వాన్స్ చెక్ తీసుకుని వచ్చింది. బావా, నా దగ్గర ఎక్కువ లేవు, కానీ ఇది కూడా తీసుకోండి. అక్క త్యాగం ముందు
ఈ చిన్నదే కావచ్చు, కానీ ఇంటి కూతురుగా ఇది నా బాధ్యత అని ఇచ్చింది. రవి కూడా తన సేవింగ్స్ బాండ్స్ తెచ్చాడు. ఈశ్వర్ కళ్ళలో నీళ్లు ఆగలేదు. ఓటమి అంచనా ఉన్న మనిషికి కుటుంబం అండగా నిలబడ్డం కంటే పెద్ద విషయం ఏముంటుంది? మీ అందరి ప్రేమ ముందు ఆ 50 కోట్లు చాలా చిన్నవి. మీ నమ్మకం చాలు. నేను మళ్ళీ నిలబడతాను. కానీ ఈ నగలు, ఆస్తులు అమ్మవలసిన అవసరం లేదు. అమూల్య ఇచ్చిన ఆ ఫామ్ హౌస్ డాక్యుమెంట్స్ చాలు. దీన్ని తాకట్టు పెట్టి నేను లోన్ తీసుకుంటాను. కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తెచ్చి తాకట్టు విడిపిస్తాను అని ఈశ్వర్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అమూల్య నవ్వింది. గెలవండి అని దీవించింది. మరుసటి రోజు నుండి ఈశ్వర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. జగపతి జైల్లో ఉండి కుట్రలు చేస్తూ ఉన్నాం. బయట ఈశ్వరి కుటుంబం అనే కవచం ఉంది. అమూల్య, ఈశ్వర్ ప్రతిరోజు కలిసి ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టారు. అమూల్యకు బిజినెస్ తెలియకపోయినా ఆఫీసులో చిన్న చిన్న పనులు చేసుకోవటం, స్టాఫ్కి ధైర్యం చెప్పడం చేసేది. ఆమె ఉనికి ఈశ్వర్కి ప్రశాంతతనిచ్చేది. ఒకరోజు ఆఫీస్లో ఈశ్వర్ ఒక ముఖ్యమైన క్లయింట్తో మీటింగ్లో ఉన్నాడు. ఆ క్లయింట్ పేరు మిస్టర్ రావు. ఆయన చాలా స్ట్రిక్ట్. ఈశ్వర్ కంపెనీ పరిస్థితి చూసి డీల్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు. సారీ ఈశ్వర్, మీ కంపెనీ మీద రూమర్స్ ఉన్నాయి. నేను రిస్క్ తీసుకోలేను అన్నారు రావు. ఈశ్వర్ ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదు. మీటింగ్ రూమ్ నుండి బయటకు వస్తున్నాడు. బయట రిసెప్షన్లో అమూల్య కూర్చొని ఉంది. ఆమె చేతిలో ఒక ఫైల్ ఉంది. అది ఈశ్వర్ తయారు చేసిన కొత్త ప్రాజెక్టు రిపోర్టు. అమూల్య రావు గారిని చూసి లేచి నిలబడింది. ఆమె ఆయనకు ఆ ఫైల్ ఇచ్చింది. ఏంటిది అడిగారు రావు. అమూల్య నోట్ ప్యాడ్లో రాసింది. ఒక మనిషి కింద పడితే లేవడానికి అవకాశం ఇవ్వటం ధర్మం. ఈ ప్రాజెక్టులో ఈశ్వర్ గారి మేధస్సు ఉంది. ఒక్కసారి చూడండి, నచ్చకపోతే వెళ్ళండి. రావు గారు అమూల్య కళ్ళలోని నిజాయితీని చూసి ఆగిపోయారు. ఆ ఫైల్ తెరిచి చూశారు. అందులో ఉన్న ఐడియాస్ అద్భుతంగా ఉన్నాయి. జగపతి పాత స్టైల్ని పక్కన పెట్టి ఈశ్వర్ సొంతంగా డిజైన్ చేసిన ఇన్నోవేటివ్ ప్లాన్స్ అవి. రావు గారు ఇంప్రెస్ అయ్యారు. ఈశ్వర్, నీ భార్య నీకంటే గొప్ప నెగోయేటర్. ఈ ప్రాజెక్ట్ బాగుంది. నేను ఇన్వెస్ట్ చేస్తాను. కానీ ఒక కండిషన్. ఈ ప్రాజెక్ట్ హెడ్గా అమూల్య గారు ఉండాలి. ఆమె కమిట్మెంట్ నాకు నచ్చింది అని ఆఫర్ ఇచ్చారు. ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు. అమూల్యనా? ఆమెకు అనుభవం లేదు కదా సార్. అనుభవం వస్తుంది ఈశ్వర్, కానీ నిజాయితీ, అంకిత భావం రావాలంటే పుట్టుకతో రావాలి. ఆమెలో అది ఉంది అని రావు గారు డీల్ సైన్ చేశారు. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. అమూల్య భయంగా చూసింది. నేనా ప్రాజెక్ట్ హెడ్డా? ఈశ్వర్ అమ్మ దగ్గరికి వచ్చి, నువ్వు చేయగలవు అమూల్య. ఇంటిని నడిపిన దానివి, కంపెనీ నడపలేవా? నీ మౌనం ఇకపై నీ బలం అని ప్రోత్సహించాడు. ఆ రాత్రి ఇంట్లో సెలబ్రేషన్. కంపెనీ కొత్త ప్రాజెక్టు వచ్చింది. అప్పుల బాధ తాత్కాలికంగా తీరింది. హరిణి తన మొదటి పాట రికార్డింగ్ వినిపించింది. పాట చాలా బాగుంది. అందరూ మెచ్చుకున్నారు. అమూల్య, నువ్వు కూడా ఏదో ఒకటి సాధించాలి. ఇన్నాళ్ళు నీ గొంతు కోసం పోరాడావు. ఇప్పుడు నీ అస్తిత్వం కోసం పోరాడు అని విశ్వనాథం గారు చెప్పారు. అమూల్య ఆలోచనలో పడింది. తను కేవలం భార్యగా, కోడలుగా మిగిలిపోకూడదు. ఈశ్వర్కి తోడుగా నిలబడాలంటే తను కూడా ఎదగాలి. రాత్రి పడుకునే ముందు ఈశ్వర్ అమూల్యకు ఒక ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇదిగో మేడం, ప్రాజెక్ట్ హెడ్ గారు, రేపటి నుండి మీ వర్క్ స్టార్ట్. మీకు కావాల్సిన ట్రైనింగ్ నేను ఇస్తాను. రెడీనా అని అడిగాడు. అమూల్య ల్యాప్టాప్ తీసుకుని ఈశ్వర్కి సెల్యూట్ చేసింది. రెడీ సార్ అని ముసిముసిగా నవ్వింది. ఆ నవ్వులో కొత్త ఆత్మవిశ్వాసం ఉంది. సోమవారం ఉదయం ఈశ్వర్ ఇల్లు ఈరోజు కొంచెం కొత్తగా ఉంది. వంటింట్లో గరిట శబ్దాల కంటే హాల్లో ఫైల్స్ సర్దుకునే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. అమూల్య అద్దం ముందు నిలబడి ఉంది. రోజు కట్టుకునే సాదాసీదా చీరలు కాకుండా ఈరోజు ఒక లేత బూడిద రంగు కాటన్ చీరను చాలా పద్ధతిగా, ప్రొఫెషనల్గా పిన్ చేసి కట్టుకుంది. మెడలో సన్నని ప్లాటినం గొలుసు, చేతికి వాచు, నుదుట చిన్న బొట్టు. ఆమె రూపం ఇప్పుడు ఒక గృహిణిలా లేదు, ఒక బాతాయుతమైన అధికారిలా ఉంది. కానీ ఆమె గుండెలో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. నేను చెయ్యగలనా? ఆఫీస్లో అందరూ చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఉంటారు. నాకేమో డిగ్రీ కూడా లేదు.
కేవలం కామన్ సెన్స్, ఈశ్వర్ మీద ప్రేమ తప్ప నా దగ్గర ఏ అర్హత ఉంది అనే సందేహాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈశ్వర్ వెనక నుండి వచ్చాడు. అతను కూడా ఆఫీస్ వేర్లో ఉన్నాడు. అమూల్య భుజాలమే చేతులు వేసి అద్దంలో ఆమె కళ్ళలోకి చూశాడు. భయంగా ఉందా మేడం అని నవ్వుతూ అడిగాడు. అమూల్య తల ఊపింది. చూడు అమూల్య, కార్పొరేట్ ప్రపంచం అంటే పెద్ద బ్రహ్మ పదార్థమేమి కాదు. అక్కడ కావాల్సింది ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, సమస్యను అర్థం చేసుకోవటం. నీకు ఆ శక్తి ఉంది. నువ్వు మాటల కంటే ఎక్కువగా మనుషులను చదవగలవు. అదే నీ బలం. ఈ పెన్ తీసుకో అని తన జేబులోంచి ఓ ఖరీదైన పార్కర్ పెన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇది నా లక్కీ పెన్. నాన్నగారు నాకు బిజినెస్ మొదలుపెట్టినప్పుడు ఇచ్చారు. ఈరోజు నేను నీకు ఇస్తున్నాను. దీంతో నువ్వు పెట్టే ప్రతి సంతకం మన కంపెనీకి లాభాలు తేవాలి అని దీవించాడు. అమూల్య ఆ పెన్ని కళ్ళకద్దుకుంది. కింద హాల్లో సుభద్రమ్మ, విశ్వనాథం గారు ఎదురు చూస్తున్నారు. అమూల్య రాగానే సుభద్రమ్మ ఒక చిన్న కప్పులో పెరుగు, పంచదార కలిపి తెచ్చింది. అమ్ము, ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఈ తినడం ఆచారం. నీ కొత్త ఉద్యోగం విజయవంతం కావాలి అని అమూల్యకు తినిపించింది. అమూల్య పాదాలకు నమస్కరించింది. అత్తయ్య, నా బాధ్యత నేను నిలబెట్టుకుంటాను అని విడివిడిగా ఆయన సుష్టంగా చెప్పింది. తప్పకుండా తల్లి, వెళ్ళిరా అని ఆశీర్వదించారు. కారు ఆఫీస్ కాంప్లెక్స్ వైపు బయలుదేరింది. ఈశ్వర్ ఆఫీసు, ఈశ్వర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అది నగరం నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద గాజు భవనం. లోపల 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈశ్వర్, అమూల్య కారు దిగ్గానే సెక్యూరిటీ గార్డ్స్ సెల్యూట్ చేశారు. లిఫ్టులో పైకి వెళ్తూ ఉంటే అమూల్య గుండె వేగం పెరిగింది. కాన్ఫరెన్స్ హాలు. అక్కడ కంపెనీలోని ముఖ్యమైన మేనేజర్లు, టీం లీడర్లు అందరూ కూర్చుని ఉన్నారు. ఈశ్వర్ కొత్త ప్రాజెక్ట్ హెడ్ని పరిచయం చేస్తారని వాళ్లకు తెలుసు. కానీ ఆ హెడ్ ఎవరో తెలియదు. విన్నావా? ఈశ్వర్ గారు ఎవరినో బయట వ్యక్తిని తెస్తున్నారట. ఒకరు గుసగుసలాడారు. లేదు లేదు, ఎవరో ఎక్స్పర్ట్ అట మరొకరన్నారు. అక్కడ కూర్చున్న వారిలో ప్రసాద్ అని సీనియర్ మేనేజర్ ఉన్నాడు. అతనికి ఈశ్వర్ కంపెనీలో 10 ఏళ్ల అనుభవం ఉంది. జగపతి కుట్రల వల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్ళినప్పుడు ఈశ్వర్ తను ప్రాజెక్టు హెడ్గా చేస్తారని ప్రసాద్ ఆశించాడు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారని తెలియగానే అతని ముఖం మాడిపోయింది. తలుపు తెరుచుకుంది. ఈశ్వర్ లోపలికి వచ్చాడు. వెనక అమూల్య నడుచుకుంటూ వచ్చింది. అందరు లేచి నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఈశ్వర్ విష్ చేశాడు. మీ అందరికీ తెలుసు మన కంపెనీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కానీ మనకు ఓ కొత్త అవకాశం వచ్చింది. గ్రీన్ ఎర్త్ ప్రాజెక్టు. దీన్ని లీడ్ చేయడానికి మనకు ఓ కొత్త విజన్ కావాలి. అందుకే ప్రాజెక్ట్ హెడ్గా నా భార్య శ్రీమతి అమూల్య ఈశ్వర్ని నియమిస్తున్నాను. హాల్లో నిశ్శబ్దం. అందరూ షాక్ అయ్యారు. భార్య? ఈమెకు ఏమనుభవం ఉంది? ఇది నెపోటిజం కదా. మూగ అమ్మాయి అని విన్నాను. ఈమె ఎలా మేనేజ్ చేస్తుంది? గుసగుసలు వినిపిస్తున్నాయి. అమూల్య అవన్నీ గమనించింది. ప్రసాద్ ముఖంలో ఉన్న అసహనం ఆమెకు స్పష్టంగా కనిపించింది. ఈశ్వర్ అమూల్య వైపు చూసి ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని అన్నాడు. అమూల్య హెడ్ చైర్లో కూర్చుంది. ఆ ముందు ల్యాప్టాప్ తెరిచింది. ప్రసాద్ లేచి నిలబడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, విత్ డ్యూ రెస్పెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. దీనికి టెక్నికల్ నాలెడ్జ్, క్లయింట్ మేనేజ్మెంట్ చాలా అవసరం. మేడం గారి ఇంటి బాధ్యతలు చూసుకునే గృహిణి కదా, ఆమె ఈ ఒత్తిడిని తట్టుకోగలరా అని సూటిగా ప్రశ్నించాడు. అది ప్రశ్న కాదు, అవమానం. హాల్లో అందరూ ఊపిరి బిగపట్టారు. ఈశ్వర్ సమాధానం చెప్పబోయాడు కానీ అమూల్య ఆపింది. ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె ప్రసాద్ కళ్ళలోకి చూసింది. భయం లేదు, బెరకు లేదు. ఆమె వైట్ బోర్డ్ దగ్గరికి వెళ్ళింది. మార్కర్ తీసుకొని రాసింది. అనుభవం అంటే సంవత్సరాలు గడపడం కాదు, సమస్యను పరిష్కరించడం. ఒక గృహిణికి బడ్జెట్ ఎలా వేయాలో, వనరులను ఎలా వృధా చేయకుండా వాడాలో తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. ఈ ప్రాజెక్టు మనకు వ్యాపారం మాత్రమే కాదు, బాధ. రాసి వెనక్కి తిరిగి చూసింది. ఏవైనా సందేహాలు ఉన్నాయా అని గొంతు పెగిల్చుకుని అడిగింది. ఆమె గొంతులో చిన్న వణుకు ఉన్న, మాటలో సుష్టత ఉంది. ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. ఆమె రాసిన మాటల్లో లాజిక్ ఉంది.
కానీ అతని అహం దెబ్బతింది. సరే మేడం, చూద్దాం మీ స్ట్రాటజీ ఏంటో అని కూర్చున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైం. అమూల్య తన క్యాబిన్లో కూర్చుని ఫైల్స్ చూస్తుంది. ఆమెకు ఆఫీస్ పొలిటిక్స్ కొత్త. ప్రసాద్ తన్ను ఇష్టపడడం లేదని, తన కింద పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నాడని ఆమెకు అర్థమైంది. అంతలో ప్యూన్ రామ్ వచ్చాడు. మేడం, లంచ్ తెచ్చాను. థ్యాంక్స్ రాము అని అమూల్య నవ్వింది. రామ్ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా బాస్లు ప్యూన్లతో నవ్వరు, థ్యాంక్స్ చెప్పరు. అమూల్య లంచ్ బాక్స్ తెరిచింది, కానీ తినబుద్ధి కాలేదు. ప్రసాద్ వేసిన ప్రశ్న ఆమెను తొలిచేస్తుంది. నేను నిజంగానే అనర్హురాలినా? అప్పుడు ఈశ్వర్ వచ్చాడు. ఏంటి మేడం గారు డల్గా ఉన్నారు? ప్రసాద్ మాటలు పట్టించుకుంటున్నారా? అతను అడిగింది నిజమే కదా, నాకు అర్హత ఉందా? అమూల్య సందేహం వెళ్ళబుచ్చింది. ఈశ్వరం పక్కన కూర్చున్నాడు. అమూల్య, అర్హత అనేది సర్టిఫికేట్లలో ఉండదు. ప్రసాద్కి 10 ఏళ్ల అనుభవం ఉంది నిజమే, కానీ అతనిలో ఒక లోపం ఉంది. అతను కేవలం లాభాల గురించి ఆలోచిస్తాడు, మనసుల గురించి ఆలోచించడు. మన క్లయింట్ రావు గారు నీలో చూసింది అదే. గ్రీన్ ఎర్త్ ప్రాజెక్టు పర్యావరణానికి సంబంధించింది. దానికి ఒక తల్లి లాంటి మనసు కావాలి. అది నీ దగ్గర ఉంది. నువ్వు ప్రసాద్లా ఆలోచించకు, అమూల్యలా ఆలోచించు. ఈశ్వర్ మాటలు ఆమెకు టానిక్లా పనిచేశాయి. సాయంత్రం 4 గంటలు. ఆఫీసులో ఒక చిన్న గొడవ జరుగుతుంది. రిసెప్షన్లో ఒక క్లయింట్ గట్టిగా అరుస్తున్నాడు. ఏంటి మీ సర్వీసు? నీ గంట నుండి వెయిట్ చేస్తున్నాను. కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే దిక్కు లేదు. మీ ఎండి ఎక్కడా? స్టాఫ్ అంతా భయపడి చూస్తున్నారు. ప్రసాద్ అక్కడ లేడు. అమూల్య తన క్యాబిన్లోంచి అరుపులు వింది బయటకు వచ్చింది. ఆ క్లయింట్ చాలా కోపంగా ఉన్నాడు. అతను వేరే కంపెనీకి పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాడు, కానీ ఇక్కడ రిసెప్షనిస్ట్ నిర్లక్ష్యం వల్ల కోపం వచ్చింది. అమూల్య నేరుగా అతని దగ్గరకు వెళ్ళింది. సారీ సార్ అని చెప్పి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి గ్లాసులో పోసి ఇచ్చింది. ఆమె ప్రశాంత చూసి ఆ క్లయింట్ కొంచెం తగ్గాడు. ఎవరు మీరు? అమూల్య తన ఐడి కార్డ్ చూపించింది. ప్రాజెక్ట్ హెడ్. ఆమె అతన్ని తన క్యాబిన్లోకి ఆహ్వానించింది, కూర్చోబెట్టింది. అతను చెప్పేది మొత్తం శ్రద్ధగా వింది. మధ్యలో ఒక మాట కూడా అడ్డు చెప్పలేదు. చాలామంది మేనేజర్లు క్లయింట్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆపి తమ గొప్పలు చెబుతారు, కానీ అమూల్య చేసింది కేవలం వినడం. అతను తన అసహనమంతా వెళ్ళగక్కాక శాంతించాడు. చూడండి మేడం, మీ స్టాఫ్ బిహేవియర్ నాకు నచ్చలేదు, కానీ మీరు విన్న పద్ధతి నచ్చింది. నాకు కావాల్సింది గౌరవం. అమూల్య నోట్ ప్యాడ్లో రాసింది. మీ సమయం వృధా అయినందుకు క్షమించండి. తప్పు మా వైపే ఉంది. దాన్ని సరిదిద్దుకుంటాం. మీకు కావలసిన ఆర్డర్ని మేమే దగ్గరుండి డెలివరీ చేస్తాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఆ క్లయింట్ నవ్వాడు. ఓకే, డీల్ డన్. మిమ్మల్ని నమ్మి ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. బయట నిలబడి చూస్తున్నాం స్టాఫ్ ఆశ్చర్యపోయారు. ప్రసాద్ కూడా అప్పుడే వచ్చాడు. విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. తను ఉంటే ఆ క్లయింట్తో గొడవపడి పంపించేవాడేమో, కానీ అమూల్య తన మౌనంతో ఓర్పుతో ఒక పెద్ద డీల్ని కాపాడింది. ఈశ్వర్ క్యాబిన్లోంచి ఇదంతా చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇదిలా ఉంటే హరిణి పరిస్థితి వేరుగా ఉంది. స్టార్ సింగర్ అవ్వాలన్న కల ఆమెను రికార్డింగ్ స్టూడియోకు తీసుకెళ్ళింది. మ్యూజిక్ డైరెక్టర్ చాలా స్ట్రిక్ట్. హరిణి పాట పాడుతూ ఉంటే పదే పదే ఆపుతున్నాడు. కట్ కట్. ఏంటమ్మా అది? శృతి తప్పుతుంది, భావం లేదు. ఏదో బట్టి పట్టినట్టు పాడుతున్నావు. ఇది భక్తి పాట. గొంతులో భక్తి ఉండాలి, భయం కాదు అని అరిచాడు. హరిణికి ఏడుపు వచ్చింది. సా, నేను బాగానే పాడుతున్నాను కదా. నీకు అలా అనిపిస్తుంది, కానీ వినేవాడికి కాదు. చూడు, నీకు టాలెంట్ ఉంది, కానీ సాధన లేదు. వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసిరా, లేకపోతే వేరే సింగర్ని తీసుకుంటాను అని మైక్ ఆఫ్ చేశాడు. హరిణి అవమానంతో స్టూడియో బయటకు వచ్చింది. ఆమెకు అమూల్య గుర్తొచ్చింది. అక్క అయితే ఏం చేసేది? ఏడ్చేదా? లేదు, పట్టుదలగా సాధించేది. హరిణికి తన అక్క విలువ ఇప్పుడు బాగా తెలుస్తుంది. అక్కకి మాటలు రాకపోయినా కళ్ళతో భావాలు పలికిస్తుంది. నాకు గొంతు ఉన్నా భావం పలికించలేకపోతున్నానా? ఆమె నేరుగా
ఇంటికి వెళ్ళలేదు. దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్ళింది. అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని అమూల్య పాడిన కీర్తనను గుర్తెచ్చుకుంది. అక్క ఎలా తన్మయంతో పాడేదో ఊహించుకుంది. హరిణి మళ్ళీ ప్రయత్నించింది. ఈసారి గొంతులోంచి కాదు, నాభిలోంచి పాడింది. అదివో అల్లదివో. ఆమె పాడ్డం ఆపేసరికి గుడిలో ఉన్న కొందరు భక్తులు చప్పట్లు కొట్టారు. చాలా బాగా పాడావమ్మా అని మెచ్చుకున్నారు. హరిణి కళ్ళల్లో నీళ్లు. థ్యాంక్స్ అక్క, నువ్వు లేకపోయినా నాకు గురువులా దారి చూపించావనుకుంది. సాయంత్రం 7 గంటలు. ఈశ్వర్ ఇల్లు. అమూల్య ఈశ్వర్ ఇంటికి వచ్చారు. అమూల్య చాలా అలసిపోయి ఉంది, కానీ ముఖంలో తృప్తి ఉంది. అమ్ము రామ్మ, ఎలా జరిగింది మొదటి రోజు? సుభద్రమ్మ ఆత్రంగా అడిగింది. అమూల్య సోఫాలో కూర్చుని మంచినీళ్లు తాగి నవ్వింది. బానే జరిగింది అంది. ఈశ్వర్ కల్పించుకున్నాడు. బానే జరగటం ఏంటమ్మా? మీ కోడలు ఈరోజు ఆఫీస్లో హీరో. కోపంగా ఉన్న క్లయింట్ని కూల్చేసి పెద్ద ఆర్డర్ తెచ్చింది. మా ప్రసాద్ గాడికి దిమ్మ తిరిగిపోయింది అని గర్వంగా చెప్పాడు. విశ్వనాథం గారు చప్పట్లు కొట్టారు. అంతేరా, ఆర్డర్ తలుచుకుంటే అవలీలగా అన్ని సాధిస్తుంది. అంతలో హరిణి రవి వచ్చారు. హరిణి ముఖం డల్గా ఉంది. ఏమైంది హరిణి? రికార్డింగ్ ఏమైంది? అడిగాడు ఈశ్వర్. హరిణి అమూల్య దగ్గరకు వచ్చి కూర్చుంది. అక్క, ఇన్నాళ్ళని నిన్ను చూసి అసూయపడ్డాను. కానీ ఈరోజు అర్థమైంది. నీ స్థానం వేరు. నాకు సింగింగ్లో ఇంకా చాలా ట్రైనింగ్ కావాలి. నువ్వు నాకు నేర్పిస్తావా అని అడిగింది. అమూల్య ఆశ్చర్యపోయింది. హరిణి తన దగ్గర నేర్చుకుంటానంటుందా? అమూల్య హరిణి చేతిని పట్టుకుని తప్పకుండా అని చెప్పింది. ఆ రాత్రి ఆ ఇల్లు పరిపూర్ణంగా అనిపించింది. అందరూ కలిసి భోజనం చేశారు. నవ్వులు కబుర్లు. కానీ ఈశ్వర్ ఆఫీసులో ప్రసాద్ మాత్రం నిద్రపోలేదు. అతను తన ఇంట్లో కూర్చుని మందు తాగుతున్నాడు. అవమానం భరించలేకపోతున్నాడు. ఒక ఆడది, అది మూగది, నా నెత్తి మీద కూర్చుని ఆర్డర్లు వేయడమా? ఆ ఈశ్వర్గాడు నన్ను పక్కన పెట్టేసి పెళ్ళాం చేతిలో కంపెనీ పెట్టేశాడు. వీళ్ళ పని చెబుతా అని పగ పెంచుకున్నాడు. అతను ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేశాడు. హలో జగపతి బాయ్, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నాను. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈశ్వర్ ఆఫీస్లో అన్ని వివరాలు నేను ఇస్తాను. ఆ అమూల్య ప్రాజెక్ట్ని ఫెయిల్ చేయాలి అని కుట్ర పన్నాడు. జగపతి జైల్లో లేడు, బయట అజ్ఞాతంలో ఉన్నాడు. వాడు నవ్వాడు. వెల్కమ్ టు ది గ్యాంగ్ ప్రసాద్. లోపల శత్రువే మనకు బలం. ఈసారి దెబ్బ గట్టిగా ఉండాలి. అమూల్యకు తెలియదు తన పక్క సీట్లో కూర్చునే మేనేజరే తన శత్రువుతో చేతులు కలిపాడని. ఈశ్వర్ ఆఫీస్ వాతావరణం చాలా బిజీగా ఉంది. గ్రీన్ ఎర్త్ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రభుత్వం నుండి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. ఈరోజు ఆఫీస్కి ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు మరియు ప్రధాన ఇన్వెస్టర్ రావు గారు వస్తున్నారు. ఇది కంపెనీకి డూ ఆర్ డై లాంటి రోజు. అమూల్య తన క్యాబ్లో ఫైల్స్ అన్ని సరిచూసుకుంటుంది. ఆమెకింకా ఆఫీస్ స్టాఫ్ పేరు మీద పూర్తి పట్టలేదు. అందుకే ప్రతిదీ ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా చెక్ చేస్తుంది. ప్రసాద్ క్యాబిన్లోకి వచ్చాడు. ముఖంలో వినయం నటిస్తూ చేతిలో ఒక పెన్ డ్రైవ్ పట్టుకుని వచ్చాడు. మేడం, గుడ్ మార్నింగ్. ఇవి సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ ల్యాబ్ నుండి ఇప్పుడే వచ్చాయి. మీరు ఒక్కసారి చెక్ చేసి డిజిటల్ సిగ్నేచర్ పెడితే నేను ప్రింట్స్ తీసి ఫైల్లో పెడతాను. రావు గారు వచ్చేసరికి అంతా రెడీగా ఉండాలి కదా అని అన్నాడు. అమూల్య తల ఎత్తి చూసింది. ప్రసాద్ నిన్నటి అవమానాన్ని మర్చిపోయి ఈరోజు ఇంత సహకరిస్తున్నాడా? బహుశా తన తప్పు తెలుసుకున్నాడేమో అనుకున్న అమూల్య. ఆమెకు మనసుల మీద నమ్మకం ఎక్కువ. థ్యాంక్స్ ప్రసాద్ గారు అని చిన్నగా చెప్పింది. పర్లేదు మేడం, కంపెనీ బాగుంటేనే కదా మేమంతా బాగుండేది. మీరు సిస్టంలో లాగిన్ అవ్వండి, నేను ఫైల్ అప్లోడ్ చేస్తాను అని చెప్పి అమూల్య లాగిన్ అయ్యాక పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్ని అప్లోడ్ చేశాడు. కానీ అమూల్యకు తెలియని విషయం ఏమిటంటే ప్రసాద్ అప్లోడ్ చేసింది అసలైన ల్యాబ్ రిపోర్ట్ కాదు, జగపతి మనుషులు తయారు చేసిన నకిలీ రిపోర్టు. అందులో ఆ భూమిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని, అది వ్యవసాయానికి కానీ గృహ నిర్మాణానికి కానీ పనికిరాదని రాసి ఉంది. అమూల్య ఆ ఫైల్ని ఓపెన్ చేసింది. కానీ అందులో టెక్నికల్ టర్మ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. పైగా చివరి పేజీలో అప్రూవ్డ్ అనే స్టాంప్ ఉంది. మేడం, టైం అవుతుంది,
రావుగారు బయలుదేరట. ఈశ్వర్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని ప్రసాద్ తొందర పెట్టాడు. ఆ హడావిల్లో అమూల్య ఆ ఫైల్ని పూర్తిగా చదవకుండానే తన డిజిటల్ సిగ్నేచర్ చేసింది. డన్ మేడం, ఇకంతా నేను చూసుకుంటాను. మీరు మీటింగ్కి ప్రిపేర్ అవ్వండి అని ప్రసాద్ ఆ పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోయాడు. బయటకు వెళ్తూ ఉంటే అతని పెదాల మీద ఒక కుటిలమైన నవ్వు మెరిసింది. ఈ రోజుతో నీ పని అయిపోయింది అమూల్య. ఈశ్వర్ గ్రూప్ పతనం మొదలైంది అని అనుకున్నాడు. ఇంట్లో హరిణి తన గదిలో సాధన చేస్తుంది. చేతిలో తాంబూరా పెట్టుకుని శత్రువుని కలుపుతుంది. సరిగమ కాని గొంతులో ఎక్కడో ఒక అడ్డంకి. శృతి కలవటం లేదు. పార్వతమ్మ గదిలోకి వచ్చింది. చేతులు వేడివేడి మిరియాల పాలు ఉన్నాయి. తీసుకోమ్మా, గొంతు సాఫీగా ఉంటుంది అని ఇచ్చింది. హరిణి పాలు తాగుతూ, పార్వతమ్మ గారు, అక్క ఎలా పాడేది? తన గొంతులో పాటలు రాకపోయినా వీణ వాయిస్తూ ఉంటే ఆ భావం ఎలా వచ్చేది? నాకెందుకు రావటం లేదు అని నిరాశగా అడిగింది. పార్వతమ్మ నవ్వింది. అమ్మాయి, అమూల్య పాడేది గొంతుతో కాదు, గుండెతో. తన బాధ, సంతోషం, ప్రేమ అన్ని ఆ స్వరాల్లో కలిపేది. నువ్వు పాడేటప్పుడు కేవలం రాగం తాళం చేస్తున్నావు, కానీ ఆ పాటలోని అర్థాన్ని, ఆ దేవుణ్ణి నీ మనసులో నింపుకో. అప్పుడు చూడు అని సలహా ఇచ్చింది. హరిణి ఆలోచనలో పడింది. నిజమే, నేనెప్పుడు అందరి మెప్పు కోసం పాడను తప్ప ఆత్మసంతృప్తి కోసం పాడలేదు. ఆ మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఈసారి స్టేజ్ మీద ఉన్న జనాన్ని కాకుండా ఎదురుగా ఉన్న కృష్ణయ్యను ఊహించుకుంది. కృష్ణ ముకుంద మురారి. ఈసారి ఆమె గొంతులో ఒక ఆర్ద్రత వచ్చింది. అది విని పార్వతమ్మ సంతోషించింది. అంతే తల్లి, అద్భుతం అని మెచ్చుకుంది. హరిణి ముఖం వెలిగిపోయింది. థ్యాంక్స్ అక్క, నువ్వు లేకపోయినా నీ ప్రభావం నా మీద ఉందనుకుంది. మధ్యాహ్నం 12 గంటలు. కాన్ఫరెన్స్ హాల్ వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఒకవైపు క్లయింట్ రావుగారు, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇన్వెస్టర్స్ కూర్చుని ఉన్నారు. మరోవైపు ఈశ్వర్, అమూల్య, ప్రసాదం, ఇతర టీం మెంబర్స్ ఉన్నారు. ఈశ్వర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఓకే అయితే కంపెనీ కష్టాలన్నీ తీరిపోతాయి. గుడ్ ఆఫ్టర్నూన్ జెంటిల్మ్యాన్. ఈశ్వర్ ప్రజెంటేషన్ మొదలుపెట్టాడు. గ్రీన్ ఎర్త్ అనేది కేవలం వెంచర్ కాదు, ఒక ఎకో సిస్టమ్. దీనికి సంబంధించిన అన్ని లీగల్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు మా దగ్గర ఉన్నాయి. మా ప్రాజెక్ట్ హెడ్ అమూల్య గారు దీని మీద రాత్రింబావులు కష్టపడ్డారు. అమూల్య లేచి అందరికీ నమస్కరించింది. రావుగారు ఆమెను చూసి చిరునవ్వు నవ్వారు. మీ మీద నమ్మకంతోనే వచ్చాను అమూల్య గారు అని అన్నారు. ఇప్పుడు టెక్నికల్ రిపోర్ట్స్ చూద్దాం అని ఈశ్వర్ స్క్రీన్ వైపు చూపించాడు. ప్రసాద్ ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తున్నాడు. అతను అమూల్య సంతకం చేసిన ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశాడు. అందరు స్క్రీన్ వైపు చూస్తున్నారు. రావుగారు కళ్ళజోడు సరిచేసుకుని చదవటం మొదలుపెట్టాడు. గవర్నమెంట్ ఆఫీసర్ కూడా శ్రద్ధగా చూస్తున్నాడు. సడన్గా ఆఫీసర్ ముఖం మారింది. వాట్ ఈజ్ దిస్ మిస్టర్ ఈశ్వర్ అని గట్టిగా అడిగాడు. ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది సార్? మీరు మమ్మల్ని ఫూల్స్ అనుకుంటున్నారా? ఇక్కడ క్లియర్గా రాసి ఉంది, సాయిల్ కంటైన్స్ హై లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ లెడ్. అంటే ఇది విషపూరితమైన భూమి. దీని మీద నివాసాలు కడితే ప్రజల ప్రాణాలకు ముప్పు. దీన్ని ఎలా అప్రూవ్ చేశారు అన్న ఆఫీసర్ మండిపడ్డాడు. రావుగారు షాక్ అయ్యారు. ఏంటి, విషపూరితమా? ఈశ్వర్, నువ్వు చెప్పింది వేరు, రిపోర్ట్ చెబుతున్నది వేరు. ఏంటిది? ఈశ్వర్ స్క్రీన్ వైపు చూశాడు. నిజమే, అందులో డేంజర్ సింబల్స్ ఉన్నాయి. రిజల్ట్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయి. ఈ తప్పు సామ్. మా ల్యాబ్ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది. ఇది ఎక్కడో పొరపాటు జరిగింది అని ఈశ్వర్ కంగారు పడ్డాడు. పొరపాట? కింద చూడండి, అప్రూవ్డ్ బై ప్రాజెక్ట్ హెడ్ అమూల్య ఈశ్వర్ అని డిజిటల్ సిగ్నేచర్ ఉంది. అంటే మీ భార్యకు తెలిసే ఇదంతా జరిగిందా? విషపూరితమైన భూమిని మంచిదని నమ్మించి మాకు అమ్మాలని చూసారా? రావుగారు అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు. అమూల్య కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. తను సంతకం చేసింది ఈ రిపోర్ట్ మీదేనా? ప్రసాద్ చూపించినప్పుడు హెడ్డింగ్స్ మాత్రమే చూసింది, లోపల మ్యాటర్ చూడలేదు. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. అతని కళ్ళలో సందేహం లేదు, కానీ నిస్సహాయత ఉంది. అమూల్య, నువ్విది చదివావా? సంతకం పెట్టే ముందు చెక్ చేశావా?
అమూల్య నోట మాట రాలేదు. గొంతు తడారిపోయింది. నేను ప్రసాద్ అని చెప్పబోయింది. ప్రసాద్ వెంటనే కల్పించుకున్నాడు. సా, నేను ఉదయమే మేడం గారికి ఫైల్ ఇచ్చాను. మేడం ఇది ఒకసారి చెక్ చేయండి. ల్యాబ్ వాళ్ళు ఏదో తేడాగా ఉందని చెప్పారు అని కూడా చెప్పాను. కానీ మేడం గారు నాకు టైం లేదు, నేను చూసుకుంటాను, నువ్వు అప్లోడ్ చేయి అని ఆర్డర్ వేశారు. హెడ్ చెప్పాక నేనేం చేయగలను అని చాలా తెలివిగా అబద్ధం చెప్పాడు. అమూల్య షాక్ అయింది. అబద్ధం అని అరవాలనిపించింది, కానీ గొంతు పేగలేదు. ఆఫీసర్ లేచాడు. మిస్టర్ రావు, ఈ కంపెనీ ఫ్రాడ్ చేస్తుంది. వీళ్ళ లైసెన్స్ రద్దు చేయటమే కాదు, క్రిమినల్ కేసు కూడా పెడతాను. ప్రజల ప్రాణాలతో చెరగాటం ఆడే హక్కు ఎవరికీ లేదు అని ఫైల్స్ విసిరేసి వెళ్ళిపోయాడు. రావుగారు ఈశ్వర్ వైపు అసహ్యంగా చూశారు. చీ, నేను నమ్మి వచ్చాను. నీ భార్య అమాయకురాలనుకున్నాను, కానీ ఆమె అసమర్థరాలు మాత్రమే కాదు, బాధరహితం కూడా. నా డీల్ క్యాన్సిల్, మీతో బిజినెస్ తెగదింపులు అని కోపంగా వెళ్ళిపోయాడు. కాన్ఫరెన్స్ హాల్ ఖాళీ అయింది. ఈశ్వర్, అమూల్య, ప్రసాద్, కొంతమంది స్టాఫ్ మాత్రమే మిగిలారు. ఈశ్వర్ కుర్చీలో కూలబడిపోయాడు. కంపెనీని కాపాడాలనుకున్న చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. అది కూడా తన భార్య చేతి సంతకంతో. అమూల్య ఈశ్వర్ దగ్గరికి వెళ్ళింది. అతని భుజం తాకబోయింది. ఈశ్వర్ కోపంతో ఆమె చేతిని విసిరికొట్టాడు. డోంట్ టచ్ మీ. అమూల్య ఉలిక్కిపడింది. ఈశ్వర్ తనను ఎప్పుడు ఇంత కోపంగా చూడలేదు. ఎందుకు అమూల్య, ఎందుకు చదవకుండా సంతకం పెట్టావు? నీకు అనుభవం లేకపోవచ్చు, కానీ బాధ లేదా? ఆ ప్రసాద్ గాడు చెప్పాడని గుడ్డిగా నమ్ముతావా? ఇప్పుడు చూడు ఏమైందో. కంపెనీ పరువు బజార్న పడింది. నాన్నగారు ఈ షాక్ తట్టుకోగలరా? ఈశ్వర్ ఆవేదన కట్టలు తెంచుకుంది. అమూల్య కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. నేను నమ్మాను ప్రసాద్ని అని రాసింది. నమ్మకం వేరు, నిర్లక్ష్యం వేరు. కార్పొరేట్లో ఎవరిని నమ్మకూడదు. కనీసం నన్ను అడగలేకపోయావా? ఈశ్వర్ అరిచాడు. ప్రసాద్ ఒక మూల నిలబడి దొంగ ఏడుపు నటిస్తున్నాడు. సారీ సా, నాయే తప్పు. నే మేడం గారిని ఇంకా ఫోర్స్ చేసి ఉండవలసింది. ఈశ్వర్ ప్రసాద్ వైపు తిరిగాడు. నువ్వు నోరు మూసుకో ప్రసాద్, నీకు తెలుసు ఆమె కొత్త అని. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా. సార్, హెడ్ గార్డ్ చెబితే వినాలి కదా, లేకపోతే నా ఉద్యోగం పోతుంది అని తప్పించుకున్నాడు ప్రసాద్. ఈశ్వర్ తల పట్టుకున్నాడు. అందరూ వెళ్ళండి, లీవ్ మీ అలోన్. అమూల్య వెళ్ళలేదు. ఆ మక్క నిలబడింది. తన వల్ల ఈశ్వర్కి ఇంత పెద్ద నష్టం జరిగిందంటే ఆమె జీర్ణించుకోలేకపోతుంది. కానీ ఆ మనసులో ఒక అనుమానం బలపడుతుంది. ప్రసాద్ ఉదయం ప్రవర్తించిన తీరు, ఇప్పుడు చెప్పిన అబద్ధం, ఇదంతా పక్కా ప్లాన్. ఆమె ప్రసాద్ వైపు తీక్షణంగా చూసింది. ప్రసాద్ చూపు తిప్పుకున్నాడు. ఇంటికి వచ్చాక విషయం తెలిసి విశ్వనాథం గారు మంచం పట్టారు. సుభద్రమ్మ కూడా మౌనంగా ఉండిపోయింది. అమూల్యను ఏమనలేదు, కానీ ఆ మౌనంలో నిరాశ ఉంది. మేము ఆశపడ్డాం, కానీ నువ్వు చేయలేకపోయావు అనే భావన ఉంది. అమూల్య తన గదిలో కూర్చుని ఏడుస్తుంది. ఈశ్వర్ ఇంకా ఇంటికి రాలేదు. అతను ఆఫీస్లోనే ఉండిపోయాడు. రాత్రి 10 గంటలు. హరిణి గదిలోకి వచ్చింది. అమూల్య పక్కన కూర్చుంది. అక్క, ఏడవకు, తప్పులు జరుగుతాయి. బావగారు కోపంలో ఉన్నారు, రేపు తగ్గిపోతుందిలే అని ఓదార్చింది. అమూల్య కళ్ళు తుడుచుకుంది. ఇది తప్పు కాదు, కుట్ర అని చెప్పింది. కుట్ర? ఎవరి కుట్ర? హరిణి ఆశ్చర్యపోయింది. అమూల్య నోట్ ప్యాడ్లో రాసింది. ప్రసాద్. అతను ఉదయం చాలా మంచిగా నటించాడు. ఫైల్ చదవనివ్వకుండా తొందర పెట్టాడు. ఇప్పుడు అబద్ధం చెబుతున్నాడు. అతనే ఫైల్ మార్చేశాడు. ఇది జగపతి పని అయి ఉంటుంది. హరిణి ఆలోచించింది. అవునక్క, ఆ ప్రసాద్ని చూస్తేనే నాకెప్పుడు నెగిటివ్ వైబ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎలా నిరూపిస్తాం? డిజిటల్ సిగ్నేచర్ నీది కదా. అమూల్య ఆలోచనలో పడింది. అవును, సాక్ష్యం ప్రసాద్ వైపు ఉంది, కానీ ప్రతి నేరస్తుడు ఏదో ఒక క్లూ వదిలేస్తాడు. అమూల్యకు సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది. ఆఫీస్లో ప్రతి కంప్యూటర్లో యాక్టివ్ లాగ్ ఉంటుంది. ఏ ఫైల్ ఎప్పుడు అప్లోడ్ చేశారు, ఏ పెన్ డ్రైవ్ వాడారు అనేది రికార్డ్ అవుతుంది. ప్రసాద్ తన క్యాబిన్లోకి వచ్చి తన సిస్టంలో పెన్ డ్రైవ్ పెట్టాడు. ఆ పెన్ డ్రైవ్ ఐడి దొరికితే అది ప్రసాద్దా కాదా అని తెలుసుకోవచ్చు. అమూల్య వెంటనే రవికి మెసేజ్ చేసింది. రవి గారు, ప్లీజ్
ఒక పని చేయండి, ఆఫీస్ ఐటీ టీంని పిలిచి నా సిస్టమ్ లాగ్స్ చెక్ చేయమనండి. ఉదయం 10:30కి ఒక పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశారు. దాని సీరియల్ నెంబర్ కావాలి. అలాగే ప్రసాద్ సిస్టంలో ఆ ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయ్యిందో చూడమనండి. రవికి మెసేజ్ చూసి ఆశ్చర్యం వేసింది. వదిన గారు ఇంత టెక్నికల్గా ఆలోచిస్తారా? రవి వెంటనే ఐటీ హెడ్ కార్తిక్ని పిలిచాడు. ఆఫీస్లో రాత్రి 11 గంటలు. ఈశ్వర్ తన క్యాబిన్లో మందు గ్లాస్ ముందు పెట్టుకుని కూర్చున్నాడు. రవి, కార్తిక్ వచ్చారు. అన్నా, ఒక నిమిషం, వదిన గారు పంపిన మెసేజ్ చూడు అని రవి ఫోన్ చూపించాడు. ఈశ్వర్ చూశాడు. అతని కళ్ళల్లో చిన్న మెరుపు. లాక్స్ చెక్ చేయమందా? కార్తిక్ సిస్టమ్ దగ్గర కూర్చున్నాడు. సర్వర్ లాక్స్ ఓపెన్ చేశాడు. సార్, ఇక్కడ చూడండి. ఉదయం 10:28కి అమూల్య మేడం సిస్టంలో ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ అయింది. దాని సీరియల్ నెంబర్ కింగ్స్టన్ XXX. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్ సాయిల్ రిపోర్ట్ ఫేక్ .pdf. అది మొదట సేవ్ అయింది. తర్వాత దాన్ని రీనేమ్ చేశారు. రీనేమ్ చేశారా? ఎవరు? ఈశ్వర్ ఆత్రంగా అడిగాడు. ఆ ఫైల్ క్రియేట్ అయిన సోర్సు ప్రసాద్ సిస్టమ్ ఉదయం 9 గంటలకు. ప్రసాద్ సిస్టంలో ఈ ఫైల్ డౌన్లోడ్ అయింది. అది కూడా ఒక ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్ నుండి, కార్తిక్ చెప్పాడు. ఈశ్వర్ పిడికిలి బిగించాడు. ప్రసాద్ వాడే దొంగ. నా భార్యను అమాయకురాల్ని చేసి ఆడుకుంటాడా? ఇంకో విషయం సార్, ఆ ఈమెయిల్ ఐపీ అడ్రస్ ట్రేస్ చేశాను. అది సిటీలోని ఒక సైబర్ కేఫ్ నుండి వచ్చింది. కానీ ఆ మెయిల్లో ఉన్న సిగ్నేచర్ కోడ్ జేఏజీ అంటే జగపతి. కార్తిక్ కన్ఫర్మ్ చేశాడు. ఈశ్వర్ గ్లాసును విసిరికొట్టాడు. వాడు జైలు బయట ఉండి నా కంపెనీని నాశనం చేస్తున్నాడు. నా ఇంట్లో చిచ్చు పెడుతున్నాడు. ప్రసాద్ గాడి సంగతి ఇప్పుడే తెలుస్తాను అని లేచాడు. వద్దన్నా, ఇప్పుడు వెళ్తే వాడు అలర్ట్ అవుతాడు. సాక్ష్యం మన దగ్గర ఉంది. రేపు ఉదయం అందరి ముందు వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. అప్పుడే వదిన గారి నిర్దోషిత్వం అందరికీ తెలుస్తుంది అని రవి ఆపాడు. ఈశ్వర్ శాంతించాడు. నిజమే అమూల్య. సారీ అమూల్య, నిన్ను అనుమానించాను. నీ తెలివితేటలను తక్కువ అంచనా వేశాను. నువ్వు మౌనంగా ఉన్న నీ మెదడు మాత్రం సూపర్ ఫాస్ట్గా పనిచేసింది అనుకున్నాడు. ఈశ్వర్ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి 12 గంటలు. అమూల్య హాల్లో సోఫాలోని పడుకొని నిద్రపోయింది. కళ్ళల్లో ఇంకా తడి ఆరలేదు. ఈశ్వర్ ఆమె దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె జుట్టును సవరించాడు. అమూల్య కళ్ళు తెరిచింది. ఈశ్వర్ని చూడగానే లేచి కూర్చుంది. భయంగా చూస్తుంది. ఈశ్వర్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. నన్ను క్షమించు అమూల్య, నీ కోపంలో ఏదేదో అనేశాను. నువ్వు చేసింది తప్పు కాదు, మోసపోయావంతే. ఆ మోసం చేసింది ఎవరో దొరికాడు. రేపు నీ మీద పడ్డ నింద పోతుంది అని చెప్పాడు. అమూల్య కళ్ళలో ఆనందం. నిజమా? నిజం. రేపు ఆఫీస్లో ప్రసాద్ గాడికి సినిమా చూపిద్దాం. నువ్వు రెడీగా ఉండు అన్నాడు ఈశ్వర్. మరుసటి రోజు ఉదయం ఈశ్వర్, అమూల్య, రవి ఆఫీస్కి వెళ్లారు. ఈశ్వర్ అర్జెంట్ మీటింగ్ పెట్టాడు. ప్రసాద్ని పిలిచాడు. ప్రసాద్ చాలా ధీమాగా వచ్చాడు. ఏంటి సార్? అమూల్య మేడం గారికి రెసిగ్నేషన్ ఇప్పించాలా అని వేటకరంగా అడిగాడు. ఈశ్వర్ నవ్వాడు. అవును ప్రసాద్, ఎవరో ఒకరు ఈరోజు రిజైన్ చేయాలి, లేదా జైలుకు వెళ్ళాలి. ఈశ్వర్ స్క్రీన్ మీద ఆ లాక్స్, ప్రసాద్ సిస్టమ్ డేటా అంతా ప్రొజెక్ట్ చేశాడు. చూడు ప్రసాద్, నీ సిస్టంలో ఫేక్ రిపోర్ట్ అని ఉన్న ఫైల్ని నా భార్య సిస్టంలోకి ఎక్కించి ఆమెతో సంతకం చేయించావు. దీనికి నీకు జగపతి ఎంత ఇచ్చాడు? ఈశ్వర్ గొంతులో నిప్పులు ఉన్నాయి. ప్రసాద్కి చెమటలు పట్టాయి. సార్, అది నేం కాదు. సాక్ష్యాలు ఉన్నాయి ప్రసాద్. బుకాయించకు. పోలీసులు బయట వెయిట్ చేస్తున్నారు. మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే నీ కెరియర్ మాత్రమే కాదు, జీవితం కూడా నాశనం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు ఈశ్వర్. ప్రసాద్ కాళ్ళ బేరానికి వచ్చాడు. క్షమించండి సార్, జగపతి నన్ను బెదిరించాడు. నా ఫ్యామిలీని చంపేస్తాన్నాడు. అందుకే చేశాను. అమూల్య లేచి వెళ్ళి ప్రసాద్ చెంప మీద గట్టిగా కొట్టింది. నీ ఫ్యామిలీ కోసం నా ఫ్యామిలీని బలి ఇస్తావా అని అడిగింది. ప్రసాద్ తలదించుకున్నాడు. పోలీసులు వచ్చి ప్రసాద్ని అరెస్ట్ చేశారు. రావు గారికి ఈశ్వర్ ఫోన్ చేసి సాక్ష్యాలు పంపాడు.
రావుగారు కూడా కన్విన్స్ అయ్యారు. సారీ ఈశ్వర్, మీ నిజాయితీని శంకించాను. ప్రాజెక్టు మళ్ళీ మీకే ఇస్తున్నాను అని చెప్పారు. కంపెనీ సేఫ్, అమూల్య పరువు సేఫ్, కానీ జగపతి ఇంకా బయటే ఉన్నాడు. వాడి కుట్రలు ఆగుతాయా? ప్రసాద్ అరెస్టుతో వాడు సైలెంట్ అవుతాడా? లేక ఇంకా పెద్ద ప్లాన్ వేస్తాడా? మరియు పార్వతమ్మ ఆరోగ్యం గురించి హరిని గమనించిన ఆ చిన్న మార్పు ఏంటి? తదుపరి భాగంలో పార్వతమ్మకేమైంది? ఆమెకు వచ్చిన జబ్బు కుటుంబంలో ఎలాంటి విషాదాన్ని నింపుతుంది? అమూల్య తన తల్లి లాంటి పార్వతమ్మను కాపాడుకోగలదా? జగపతి చివరి అంకం ఎలా ఉండబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.